నాగవర్మ కపిలపురం కోటలో తన సైన్యాన్నంతా పోగొట్టుకుని ఆరువేషతో జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడైన కరవీరుడితో కలిసి అడవిలోకి పారిపోయాడు. కపిలపురం కోట వివాహ అలంకరణం. రాకుమారి కాంతిమతికి చిత్రసేనుడికి వివాహం అయింది. వివాహం నాడు ఉగ్రాక్షుడి కొత్త కోరికను నెరవేర్చేందుకు ఉగ్రాక్షుడు కోటలోకి ప్రవేశించడం. ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్ల కోసం కేక వేయగానే కోటలో ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులు అతడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. ఉగ్రాక్షుడు వారందరినీ చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు ఏ క్షణాన ఎలాంటి సహాయం కావాలన్నా నేను వీళ్ళు రాగలం. చిత్రసేనుడు చిరునవ్వు నవ్వాడు. నుంచి గాని నీ బంట్ల నుంచి గాని ఏ మాత్రం సహాయం కోరే అవసరం లేకుండా నా రాజ్యపాలన ప్రశాంతంగా జరిగిపోవాలన్నదే నా కోరికే. అడవిలో ఎక్కడో మాయమైన ద్రోహి నాగవర్మను అతని అనుచరుడు కరవీరుణ్ణి పట్టుకురాగలిగితే బావుండును. మహారాజా, వాళ్ళు ప్రస్తుతానికి ఐపు అజా లేకుండా మాయమయ్యారు. ఆ సేవకుల్లో సగం మందికి వాళ్లను వెతికి పట్టుకునే పని చెబుతున్నాను. అమరపాలుడికి ఆ ద్రోహులిద్దరూ ప్రాణాలతో దొరుకుతారన్న నమ్మకం పోయింది. అజా, వాళ్ళు ఈసరికే తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపానికి ప్రయాణం చేస్తుండి ఉంటారని నా అనుమానం. ఉగ్రాక్షుడు అడవిలోని తన కోటకు ప్రయాణమయ్యాడు. 2-3 నెలలు గడిచినాయి. హఠాత్తుగా దారిదోపిళ్లు, గృహదహనాలు ప్రారంభమైనట్టు వార్తలు అందినాయి. అటసారుల మీద పడి నానా భీభత్సం కలిగించి వాళ్ళ గ్రామాలను నిలువునా కాల్చేస్తున్నారు. ఈ దోపిళ్లు చేసేవాళ్లు సుశిక్షితులు, అన్నింటికీ తెగించిన పరమ దుష్టులు. ఏ ఒకడైనా గాయపడి గాని దొరికినా వాడు వెంటనే ఏదో విషం మింగి ప్రాణాలు విడుస్తున్నాడు. ఆ మహా దోపిడీగాళ్లను ప్రశ్నించి తెలుసుకునేందుకు సాధ్యం కాలేదు. చిత్రసేనుడు ఒక పని చేశాడు. తన మనుషులను రాజ్యంలోని గ్రామాలకు పంపి దోపిడిగాళ్లుగా ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని చాటింపు వేశాడు. దోపిడిగాళ్లుగా ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని చాటింపు వేశాడు. క్షమాభిక్ష, భూములిస్తారని దొంగలు వినడం. అరం తిరక్కుండానే 50 మంది బందిపోట్లు కపిలపురానికి వచ్చారు. కత్తులు, కఠార్లతో. చిత్రసేనుడు అమరపాలుడితో వాళ్ల దగ్గరకొచ్చాడు. బందిపోట్లను చూస్తూనే అమరపాలుడు వాళ్లల్లో కొందరిని గుర్తించి, మహారాజా, వీళ్లల్లో కొందరైనా ద్రోహి నాగవర్మ సైనికులున్నారు. మీ నాయకుడు నాగవర్మ ఎక్కడా? అతడే మిమ్మల్ని పంపాడా? మాకొక నాయకుడంటే లేడు మహారాజా. మీరు అనుమానపడ్డట్టు మేము ఒకప్పుడు నాగవర్మ కింద పనిచేసిన వాళ్లమే కాని రాక్షసుల్ని వదిలినప్పుడు మేము తలా ఒక దారి అయ్యాం.
మీ మాటలు నమ్మటం ఎలా? ఉదవా రాజభక్తి గల పౌరులుగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఇక్కడికి వచ్చాం. ఆ నేరాలు క్షమించి మమ్మల్ని మీ పౌరులుగా స్వీకరించాలని కోరుతున్నాం. సరే, మీ మాటలు నమ్మి మీకు సేద్యానికి పొలాలు ఇస్తాను. అని మీరు 50 మంది కన్నా ఎక్కువ ఉన్నట్లేదు. తతిమ్మ, దొంగల మాట ఏమిటి? మమ్మల్ని మీరు క్షమించి దయగా చూశారని తెలియగానే ఆ మిగిలిన వాళ్ళు మీ శరణుజొచ్చేందుకు వస్తారు. మహారాజా, వీళ్ల మాటలు నమ్మేందుకు లేదు. వీళ్లను కారాగారంలో బంధించి ఉంచటం బాగుంటుంది. అది సాధ్యం కాదు. నేను మాట తప్పినట్టవుతుంది. అయితే మీరో క్షణం ఆగండి. వీళ్లకో చిన్న బెదురు పెట్టి చూస్తాను. మీరు నిజం బయట పెట్టకపోయారో చిత్రవధ చేయించుతారు. బందిపోట్ల నాయకుడు గుప్పెట ముందుకు చాచాడు. అతడి అనుచరులు కూడా గుప్పెట్లు చాచారు. అదిగో మా గుప్పెటల కేసి చూడండి. అందులో చిటికెల మీద ప్రాణం తీసే కాలకూట విషం ఉన్నది. మీ సైనికులు మాదరికి వచ్చే లోపలే మేం ఈ విషం మింగి మరణించగలం. బందిపోట్ల నాయకుడు అలా అనగానే చిత్రసేనుడికి నమ్మకం కలిగింది. సరే, ఈనాటి నుంచి మీరు రాజ్యంలోని తక్కిన వారితో పాటు అన్ని హక్కులు గల పౌరులు. చిత్రసేన మహారాజుకు బందిపోటు ముఠాలన్నీ కపిలపురం వచ్చి లొంగిపోయాయి. సేద్యం చేస్తున్నారు. అతడికి అప్పుడప్పుడు ద్రోహి నాగవర్మ ఏమయ్యాడు అన్న అనుమానాలు కలుగుతుండేవి. భయంకర పక్షులతో రాజ్యం మీద ప్రత్యక్షమవుతారు అన్న భయం. భార్య గర్భవతి అయినదని తెలిసినప్పుడు మరింతగా ఆందోళన పడ్డాడు. దేళ్లు పెంచి రాక్షసుడైన ఉగ్రాక్షుడి పరం చెయ్యాలి. నెలలు గడిచాయి. ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు. రాణి కాంతిమతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఉగ్రాక్షుడు వచ్చి చిన్న పిల్లవాడిలా కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. మహారాజా, ఈనాటి నుంచి 5 ఏళ్లు ముగియగానే ఈ పిల్లవాడు నావాడవుతాడు. ఇళ్ళు గడుస్తున్నాయి. ఆకాశంలో ఎగిరే మంటలు కనిపిస్తున్నవని తెలుగుల వాళ్ళు ఆ ఎగిరేవి అగ్నిపక్షులేనని ధృవపరిచారు. ఉగ్రాక్షుడు తుఫానులా రాజప్రాసాదం ముందుకొచ్చి పడ్డాడు. మహారాజా, వచ్చాను. ఏడీ రాకుమారుడు? ఇప్పుడే వస్తున్నాడు. కొత్త దుస్తులు అవి అలంకరిస్తున్నారు. ఆగు. చిత్రసేనుడి ముఖంలో ఏమాత్రం విచార ఛాయలు లేకపోవటం చూసి ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడ్డాడు. దాసీలు పుష్టిగా ఉన్న ఒక కుర్రవాణ్ణి తెచ్చి నిలబెట్టారు. మహారాజా, మీరు అన్న మాట మీద నిలబడ్డారు. అయ్యా అయ్యా, ఆ చెట్టు కింద ఉన్న ఎండు కర్ర పుల్ల నాకు కావాలే. ఉగ్రాకుడు భుజం మీద నుంచి కుర్రవాణ్ణి దించి, కర్ర పుల్ల తెచ్చి అతడికస్తూ, ఈ కర్రతో ఏం చేస్తావు బాబు అని ముద్దుగా అడిగాడు. వంటింట్లోకి కుక్కలు కోళ్ళు రాకుండా తరుముతాను అన్నాడు కుర్రవాడు. ఉగ్రాకుడు ఉలిక్కిపడ్డాడు. రాజకుమారుడు వంటింట్లోకి కుక్కలు కోళ్ళు రాకుండా తరమటం ఏమిటిదా? ఈ అయ్య ఏం చేస్తుంటాడ్రా బాబు? వంటింటో మాంసం అన్నం వండుతుంటాడు. ఏదైనా కుక్క మాంసం ఎత్తుకుపోయేందుకు వచ్చిందో ఈ కర్రతో నడుము విరగేస్తాను. ఇంత మోసమా? వంటవాడి కొడుకును
రాజకుమారుడని నాకిస్తారా అంటూ ఈ ఉగ్రాకుడు రౌద్ర రూపం దాల్చి కుర్రవ్వాణి భుజాన వేసుకుని హుంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.